సీనియర్ కాంగ్రెస్ లీడర్ అండ్ నుడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అయినటువంటి కేశవ వేణు సార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. హార్టీ వెల్కమ్ సార్. ముందు నాకు వేరే చాలా హీరో కాకుండా వేరే వెహికల్ ఉండేది సార్, 2 వీలర్. దీని తర్వాత నేను డెస్టినీ తీసుకున్నాను. బట్ ఇప్పుడు ఇంకా 125cc అనేది చాలా ఫీచర్స్ తోని కొత్తగా లాంచ్ అయిన వెహికల్ సార్. ఇది చేతిగా కూడా తీసుకోవాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ వెహికల్ ఓపెన్ చేయాల్సిందిగా నార్మల్ డెస్టినీకి ఈ రెట్రో మోడల్ డెస్టినీకి మెయిన్ ఫీచర్స్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే కంప్లీట్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో వచ్చింది సార్. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ మన వెహికల్ని స్పీడ్లో ఏ స్పీడ్లో నడిపిస్తున్నామో ఆ స్పీడ్ వల్ల మనకి ఎంత మైలేజ్ వస్తుంది. సో అది కూడా దాన్ని రియల్ టైం మైలేజ్ ఇండికేటర్ అంటాము. జస్ట్ లైక్ మన 4 వీలర్ అంటే అప్డేటెడ్ మా టాటా షోరూంలో ఉన్న కొత్త కార్లో వచ్చిన ఫీచర్స్ అన్నీ మన వితిన్ 2 వీలర్లోనే మనకు 100 కిలోమీటర్స్ వెళ్ళే కెపాసిటీ ఉంటే 100 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. మనం ఎన్ని కిలోమీటర్లు పోయినకపోతే తగ్గుతూ ఉంటుంది. మన ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి కూడా 5.3 లీటర్. ఇది 125cc సెగ్మెంట్లోనే బెస్ట్ ఇన్ క్లాస్ సెగ్మెంట్ ఉంది. బ్లూటూత్తో మనం డిస్టెన్స్ ఎంత దూరం వెళ్ళాలి, ఎంత డిస్టెన్స్లో మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలా, రైట్ టర్న్ తీసుకోవాలా, స్ట్రేట్ వెళ్ళాలని కంప్లీట్ డిస్ప్లేలోనే కనబడుతుంది. సో దీన్నే టర్న్ బై టర్న్ నావిగేషన్ అని అంటారు. దాంతోపాటు ఈ మైలేజ్ ఇండికేటర్ దీంతో ఇదే కాకుండా ఫోన్కి కనెక్ట్ చేసినట్టు మిస్ కాల్ అంటే మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఇంపార్టెంట్ కాల్ వస్తుందా, ఎవరైనా ఫోన్ వెహికల్ ఆపాలా, ప్రతిసారి మనం ఫోన్ తీయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ దీనికి ఇంటర్ఫేస్ అయ్యి డిస్ప్లేలోనే కనబడుతుంది ఎవరు మనకు కాల్ చేస్తున్నారు. మిస్ కాల్ వస్తే మిస్ కాల్ వచ్చింది, అండ్ మెసేజ్ వస్తే మెసేజ్ కూడా వచ్చిందని అలర్ట్ వస్తుంది. సో ఇవన్నీ కంప్లీట్ మనం ఒక డిజిటల్ డిస్ప్లే కన్సోల్లో సేఫ్ అయ్యి ఉంది. దాంతోపాటు మనకు మెయిన్ వచ్చేసి హెడ్ ల్యాంప్ సార్. ఫుల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ దీంట్లో పెట్టారు. కంప్లీట్ ఇది చూస్తే కనుక ఈ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ని వెహికల్ని యూజ్ చేయ కనుక 100% మన 4 వీలర్లో ఉన్న సెగ్మెంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అది 2 వీలర్ సెగ్మెంట్లో వచ్చింది. ఫ్యూయల్ వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ అని అడిగింది మమ్మల్ని. బట్ ఇది ఫ్యూయల్ వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్ కాదు. ఎందుకు అట్లా అన్నారంటే అంత సైలెంట్గా ఉంది కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది. ఇంకా అంతేకాకుండా మా మేనేజ్మెంట్ గురించి, మా షోరూమ్ గురించి చెప్పాలనుకుంటే దగ్గర 40 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ నిజామాబాద్లో నల్లమైపల్ రెడ్డి గారు వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ స్థాపించారు. 40 ఇయర్స్ నుంచి కంబైన్ డిస్ట్రిక్ట్లో అండ్ నిజామాబాద్, కామారెడ్డి కాకుండా అప్ టు ఆదిలాబాద్ వరకు అండ్ కరీంనగర్ వరకు కూడా మేము వెహికల్స్ని సప్లై చేసి సర్వీస్ చేయగలిగాము. ఇక్కడ ఆటోమొబైల్ ఫీల్డ్ అంటే మేబీ అందరికీ తెలిసి ఉంటుంది. నల్లమైపల్ రెడ్డి సార్ అంటే ఆటోమొబైల్ ఫీల్డ్ ఇంకా స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చిన్నప్పుడు ఇదే వెహికల్ హీరో హోండా అనుకుంటే కలుగుతుందండి. చిన్నప్పటి హీరో వెహికల్సే వాడుతుంటుంది. చాలా మంచి టెక్నాలజీ ఉంటుండే. అప్పుడు కూడా ఈ బిగ్ టైంతో ఆధునాతనమైన టెక్నాలజీతో తయారు చేస్తున్న ఫోన్ కూడా ఏదైతే కార్లో కూడా డిస్ప్లే అవుతుంది.
ఆ ఫెసిలిటీ కూడా దీంట్లో ఇచ్చారని చెప్పడం జరిగింది. ఇంత అద్భుతమైన టెక్నాలజీతో హీరో కంపెనీ వారు మన భారతదేశ పౌరులందరికీ ముఖ్యంగా ఈ వెహికల్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటున్నాయి. ఇప్పుడే సిస్టర్ చెప్పింది, నేను ఖచ్చితంగా పే చేసుకుంటానని చెప్పి. కాబట్టి ఈ హీరో కంపెనీ వారికి, వెంకటేశ్వర ఆటోమొబైల్స్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వెహికల్స్ నియామకాలు మార్కెట్లో చాలా వేగంగా అమౌంట్ పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇనాగ్రేషన్ ఉంది, మీరు తప్పకుండా రావాలంటే టైం ఏ టైం అయినా ఎప్పుడు అందుబాటులో ఉంటా. మీకు ఎప్పుడు యువతకు వెన్నుండి ప్రోత్సహిస్తున్నా మా వేణానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ షోరూమ్ ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ, ఇక్కడ ఎంప్లాయీస్ని, ఇక్కడ వర్కర్స్ చూస్తుంటే వీళ్ళకి ఓనర్స్కి మధ్య బాండింగ్ ఎంతో అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓనర్స్ ఎంత ఫెమిలియర్ పర్సన్స్, మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ అన్ని విధాలా సహాయం చేస్తారని మీ అందరు చిరునవ్వు చూస్తే అర్థమవుతుంది. కనుక ఇలాగే ఎప్పుడు మా అన్నగారు ఎప్పుడు మీరు ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆహ్వానించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Sandeep Kumar Andi, and I'm a manager, general manager in Venkateshwara Enterprises Hero Showroom Vinayak Nagar. So ఈరోజు మనం న్యూ డెస్టినీ 125cc ఫుల్ బాడీ చేంజ్ రెట్రో మోడల్ వెహికల్ గురించి ఈరోజు లాంచింగ్ చేసినారు. అండ్ మన సీనియర్ కాంగ్రెస్ లీడర్ అండ్ కూడా చైర్మన్ కేశవ్ గారు. సో
సో ఈరోజు ఈ వెహికల్ గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. అది వెహికల్లో కొత్త వచ్చిన స్పెసిఫికేషన్స్ అంటే నా ఓల్డ్ డెస్టినీకి కొత్త మోడల్ రెట్రో మోడల్ డెస్టినీకి వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ అనేది. రెట్రో ఇన్ ద సెన్స్ అంటే ఓల్డ్ మోడల్ని మనం న్యూ యాడ్ అండ్ ఫీచర్స్ని యాడ్ చేసి ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి యూత్కి కానీ రిక్వైర్మెంట్స్కి కానీ ఎలా అందేయడాన్ని రెట్రో మోడల్ అని అంటారు. సో ఈ రెట్రో మోడల్లో ఏమేమి చేంజెస్ వచ్చినాయని నేను మీకు క్లియర్గా చెప్తాను. యాక్చువల్లీ దిస్ ఈజ్ అ వెహికల్ ఆఫ్ డెస్టినీ 125cc ఫుల్ బాడీ చేంజ్. ఇది 125cc సెగ్మెంట్లో బెస్ట్ ఇన్ క్లాస్ సెగ్మెంట్స్ ఉందండి. అండ్ ఫస్ట్ ఇన్ క్లాస్ సెగ్మెంట్స్ కూడా మనం మెయింటైన్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మెయిన్ వచ్చేసి మనకు ఫుల్లీ డిజిటల్ డిస్ప్లే అండి. ఈ డిజిటల్ డిస్ప్లేలో మనకు కంప్లీట్ స్పీడోమీటర్ కానీ ఓడోమీటర్ రీడింగ్ కానీ అంటే మేము ఎన్ని కిలోమీటర్స్ వస్తున్నాం మన రీడింగ్ కానీ రియల్ టైం మైలేజ్ ఇండికేటర్ అంటే మనం ప్రజెంట్ డ్రైవ్ చేస్తున్న స్పీడ్లో మనకు ఎంత మైలేజ్ వస్తుంది ఆ మైలేజ్ని ఇండికేషన్ కూడా రియల్ టైం మైలేజ్ ఇండికేటర్ ఉందండి. ఇఫ్ యూ వాంట్ అంటే మనం ఎకో డ్రైవ్లో డ్రైవ్ చేయాలని అనుకుంటే ఎకో మోడ్ కూడా చూపిస్తూ ఉంటుంది. 30 to 50 km/h స్పీడ్లో వెళ్తే మనకు ఎకో మోడ్ యాక్టివేట్ అవుతుందండి ఫర్ బెటర్ మైలేజ్. అండ్ ఈవెన్ నెక్స్ట్ ఓడోమీటర్ అండ్ రియల్ టైం మైలేజ్ ఇండికేటర్తో పాటు మన ఫ్యూయల్ ట్యాంకులో ఉన్న ఫ్యూయల్ని బేస్ చేసుకొని మన వెహికల్ ఇంకెంత దూరం వెళ్తుంది అనేది బ్యాలెన్స్డ్ ఫ్యూయల్ బేస్డ్ బ్యాలెన్స్డ్ కిలోమీటర్స్ కూడా మనకి ఇందులో డిస్ప్లేలో కనబడుతుంది. దాంతోపాటు టైం అంటే మన టైం జోన్కి మన 12 hours టైం జోన్కి అండ్ ఏఎమా పిఎమా అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ అనే సెగ్మెంట్ వైజ్ కూడా కనబడుతున్నది. దాంతోపాటు దీనికి ఒక బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఆప్షన్ ఉందండి. బ్లూటూత్ కనెక్టివిటీ చేయడం వల్ల మన ఫోన్ కనెక్ట్ అయ్యి మన ఫోన్కి వచ్చిన మిస్ కాల్స్ కానీ మనకు వచ్చిన వాళ్ళని కాల్ చేస్తున్న కాలర్ ఐడి ఐడెంటిఫికేషన్ కానీ అండ్ నెక్స్ట్ మెసేజ్ వస్తే మెసేజ్ అలర్ట్ కానీ ఇవన్నీ మనకు వెహికల్ డిస్ప్లేలో రిఫ్లెక్ట్ అవుతాయి. ఈవెన్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఇది ఒకవేళ వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకు అన్వాంటెడ్ కాల్స్ వస్తాయి అంటే మనం మళ్ళీ వెహికల్ ఆపి ఫోన్ తీసుకొని మళ్ళీ లోపల పెట్టేయడం మన కట్ చేయడం అలాంటివి కాకుండా డిస్ప్లేలో చూస్తే మనం వీ కెన్ ఇగ్నోర్ ద కాల్ అన్నట్టు అట్లా చేసుకోవచ్చు. అండ్ అగైన్ దాంతోపాటు మనకు ఇక్కడ టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా కనబడుతుంది. టర్న్ బై టర్న్ నావిగేషన్ అంటే మన ఫోన్లో ఒకవేళ జీపీఎస్తోని మనం ఆన్ చేసుకొని మ్యాప్స్ పెట్టుకుంటే కనుక మనం ఎన్ని కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి, లెఫ్ట్ టర్న్ వెళ్ళాలా, రైట్ టర్న్ వెళ్ళాలా అండ్ స్ట్రేట్ వెళ్ళాలా టువర్డ్స్ ఆ డిస్టెన్స్ కూడా మనకి ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ టర్న్ బై టర్న్ నావిగేషన్ అంటే కంప్లీట్ ఈ ఎక్విప్మెంట్ కానీ నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ కానీ ప్రజెంట్ ఉన్న 4-wheeler అంటే మన కార్లో ఉన్న సెగ్మెంట్స్ టెక్నాలజీని మన 2-wheeler సెగ్మెంట్లో హీరో చేసిందండి. అండ్ దాంతోపాటు ఇది డిజిటల్ ఎక్విప్మెంట్తో పాటు మనకు ఫ్రంట్ ఎల్ఈడి హెడ్లైట్ ఉందండి. ఎల్ఈడి హెడ్లైట్ వచ్చేసి ఫుల్ ఎల్ఈడి సిస్టమ్తో వచ్చింది. అండ్ దీన్ని మనము ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అంటాము. ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్తో పాటు మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ డిఆర్ఎల్ లైట్స్ వస్తున్నాయండి వైట్ కలర్. ఈ డిఆర్ఎల్ లైట్స్ అంటే డే టైమ్ రన్నింగ్ లైట్స్ అనమాట. ఇప్పుడు ఫోగీలో కానీ లో లైటింగ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఈ ఎల్ఈడి లైట్ వచ్చేసి మనకు అపోజిట్ ట్రాఫిక్ వాళ్ళకి మనకు ఐడెంటిఫై అయ్యే వెహికల్ అరే సంథింగ్ ఒక వెహికల్ వస్తుంది మూమెంట్ అవుతుందని ఐడెంటిఫై అవుతుంది. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఇన్ ది సెగ్మెంట్ అండి. దాంతోపాటు అండ్ మనకు వీల్ అండ్ సేఫ్టీకి నుంచి మాట్లాడితే 12 inches వీల్ వచ్చిందండి. 12 inches వీల్ అండ్ 190 mm డిస్క్ వచ్చింది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 5.3 liters అండి. ఉన్న 125cc సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఫ్యూయల్ కెపాసిటీ సెగ్మెంట్ అది. అండ్ దాంతోపాటు ఇక్కడ మన ఇగ్నిషన్ వచ్చేసి ఇల్యూమినేటెడ్ స్టాప్ షాట్స్ ఇచ్చారు. ఈ ఇల్యూమినేటెడ్ స్టాప్ షాట్స్ ఇచ్చేందంటే మనం ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు ఈ లైట్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ ఈవెన్ మనకు సెల్లార్ పార్కింగ్లో ఉన్నా కానీ బేస్మెంట్ పార్కింగ్లో ఉన్నా కానీ వెహికల్ ఆన్ చేయగానే వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ సెల్ఫ్ స్టార్టర్ అనేది ఎక్కడ ఉందనేది. అండ్ బూట్ స్పేస్ వచ్చేసి కూడా మనకు బూట్ స్పేస్ కూడా 18 liters వరకు ఉందండి. ఇది ఎక్స్టర్నల్ ఫ్యూయల్ లీడ్ ఉంది. ఎక్స్టర్నల్ ఫ్యూయల్ లీడ్ అంటే మనం ఒకవేళ వెహికల్ ఫిల్ చేయాలనుకుంటే వెహికల్ ఫ్యూయల్ స్టేషన్లో ఆపినప్పుడు వెహికల్ నుంచి కిందికి దిగాల్సిన అవసరం లేదు. ఇక్కడ అన్ని సింగిల్ స్విచ్లోనే ఉంటాయి. మనం ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా వెహికల్ ఫ్యూయల్ అనేది ఓపెన్ అవుతుంది లిడ్. అండ్ సేమ్ ఇక్కడ ఇదే దీనికి కూడా ఇక్కడ ఫ్యూయల్ ఓపెన్ అయింది చూడండి. దిస్ అ ఫ్యూయల్ లిడ్ ఓపెన్ విత్ ఇన్ సింగ్ అంటే మనకు ఒకటే కాంబినేషన్లో ఫ్యూయల్ ఓపెన్ స్విచ్ అనేది కనబడుతుంది. ఈ ఎక్స్టర్నల్ ఫ్యూయల్ అనేది దీనికి ఓపెన్ చేసే ఆ స్విచ్ వచ్చేసి మనకు సింగిల్ కాంబినేషన్ కీలోనే వస్తుంది. సో దట్ ఈస్ రీజన్ అంటే కన్వీనియన్స్ గురించి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ దాంతోపాటు సీట్ ఓపెన్ చేయాలనుకుంటే కూడా మనకు ఓన్లీ ఇక్కడే సీట్ కూడా ఓపెన్ చేయొచ్చు. సో ఇదే సింగిల్ కాంబో సిస్టంలో సీట్ కూడా ఓపెన్ అవుతుంది. సో ఈ టెక్నాలజీస్తో పాటు మనకు 125ccలో వన్ ఆఫ్ ది బెస్ట్ సెగ్మెంట్లో వచ్చిందండి. వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసిన కస్టమర్స్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. వెహికల్ చాలా సైలెంట్గా ఉంది. పికప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చాలా బాగుంది. ఇంకోటి హైలైట్ ఫీచర్ ఈ వెహికల్కి హైలైట్ ఫీచర్ ఏంటంటే 59 km/l. 1 లీటర్ మనం పెట్రోల్ ఫిల్ చేయిస్తే దానికి 59 kilometers అనేది అండ్ యావరేజ్గా వెహికల్ మైలేజ్ కూడా వస్తుంది. సో ఈ 59 kilometers అనేది మనం ఉన్న ప్రజెంట్ మార్కెట్ సినారీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మార్కెట్ మైలేజ్ అని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ అ సెగ్మెంట్ అంటే కంప్లీట్లీ మన ఆటోమేటిక్ వింక్లర్స్ ఆఫ్ అనేది
ఆటోమేటిక్ వింగ్లెస్ ఆఫ్ అంటే మనం ఇండికేటర్ వేసినప్పుడు వితిన్ స్పాన్ ఆఫ్ 15 seconds అండ్ 80 meters రన్నింగ్లో 80 meters డిస్టెన్స్లో అయితే ఆ వింగ్లర్స్ అనేవి ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతాయి. సో మనం మర్చిపోయినా కానీ ఇండికేటర్స్ మర్చిపోయినా కానీ నో నీడ్ టు ఆఫ్ చేయాలి అది ఏదైనా టెన్షన్ అవసరం ఉంటుంది, ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంటుంది. కంప్లీట్ రియర్ టెయిల్ ల్యాంప్ కూడా ఎల్ఈడి వచ్చింది. సో ఈ ఎల్ఈడి వల్ల యూజ్ ఏంటంటే మెయిన్ ఆ బ్యాటరీ పైన లోడ్ తగ్గి మనకు ఇంజన్లో ఉన్న డైనమో మీద లోడ్ తగ్గేసి అల్టిమేట్గా మైలేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ బెస్ట్ ఇన్ ఫ్యూచర్ అండ్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్. థ్యాంక్ యూ అండి వెంకటేశ్వర హీరో షోరూమ్ని ఇన్ని రోజులు ఆదరించినందుకు. గత 40 సంవత్సరాల నుంచి మా ఓనర్ గారు నల్ల మైపాల్ రెడ్డి గారు ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్స్లో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ అండ్ కామారెడ్డి ఈ డిస్ట్రిక్ట్స్లో మేము సేవలు అందిస్తున్నామండి. 40 years నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉన్నాము. అండ్ సర్వీస్ పరంగా కానీ ఇన్ని రోజులు మమ్మల్ని ఆదరించిన నిజామాబాద్ ప్రజలకు మరియు మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. అండ్ మీడియా మిత్రులకు కూడా ఐ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్. హీరో షోరూమ్ నుంచి మాట్లాడుతున్నాం. గత 40 ఏళ్ళ పైబడి 1,50,000 కన్నా ఎక్కువ కస్టమర్లు వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్కి ఉన్నారు. ఇన్నేళ్ల నుంచి మమ్మల్ని మా బండ్లను హీరో బ్రాండ్ని ఆదరిస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన డెస్టినీ స్కూటర్లలోనే హీరో అయ్యే స్కూటరు 110 cc నుంచి 125 మోడల్ ఈరోజు లాంచ్ చేయబడింది. దాని ఫీచరు మన కార్తో పోటీ పడేంత విధంగా డిజిటల్ స్పెసిఫికేషన్స్ ఎన్నో కొత్త హంగులతో వచ్చింది. బండిని చూస్తూనే టెస్ట్ డ్రైవ్ చేస్తూనే ఒక 20 మంది టెస్ట్ డ్రైవ్ చేస్తే అలా 12 మంది బుక్ చేసేసిండ్రు. ఇదే దీని విజయానికి కారణమవుతుందని మేము అనుకుంటున్నాం. దయచేసి ఎవరికి ఒక 5 minutes టైం దొరికినా కానీ ప్లీజ్ కమ్ అండ్ విజిట్ ద షోరూమ్. ఒక టెస్ట్ డ్రైవ్ తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను.